ఫ్రెండ్స్, నా పేరు గోపియా. నేను జెడ్పిహెచ్ఎస్ చిలుకూరు స్కూల్ మండలం ఖమ్మం డిస్టిక్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 10th క్లాస్ మ్యాథ్స్లోని థర్డ్ లెసన్ బహుపదులు. దీని ఇంగ్లీష్లో పాలినామియల్స్ అంటారు. దీంట్లో వచ్చే వివిధ రకాల క్వశ్చన్స్, ఇప్పుడు మనకి 10th క్లాస్లో టాపిక్గా ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దీనికి రిలవెంట్గా క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే మంచిగా చూసుకోండి ఎలా చెప్తానో. ఫస్ట్ మనకి ఈరోజు శూన్యార్థ గుణకాల మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం. డిస్కస్ చేసుకునే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే p of x is equal to x square minus x minus 6 అనే బహుపదికి 3 మరియు -2 అనేవి శూన్యార్థంలో కాదు సరిచూడండి. ఇది 10th క్లాస్ మనకి మోడల్ పేపర్స్లో వచ్చే క్వశ్చన్. అసలు ఈ శూన్యాలు అంటే ఏంటంటే ముందు ఎగ్జాంపుల్గా ఇదే తీసుకున్నాం, మనం ఈ బహుపదిని తీసుకున్నాం. p of x, p అంటే polynomial of x is equal to x square minus x minus r ఇచ్చారు. మామూలుగా బహుపది విలువ కనుక్కోవడానికి మనం ముందుగా p of -4 కనుక్కుంటాం, తర్వాత p of -3 -2 -1 0 1 2 3 4 అలా ఈ విలువలు కనుక్కుంటాం. ఈ విలువలో 0కి సమానం అయ్యే విలువల్ని శూన్యాలు అంటారు. ముందుగా వాడు ఇచ్చారు, మన లెక్కలో ఏమి ఇచ్చారంటే 3 మరియు -2 శూన్యాలు అవుతాయో కాదో డిస్కస్ చేద్దాం. ముందుగా p of 3 కనుక్కుందాం. p of 3 is equal to x కన్నా ఈ వాల్యూ పెట్టాలా, 3 స్క్వేర్ మైనస్ x అంటే 3 మైనస్ 4. 3 స్క్వేర్ అంటే 3 9 మైనస్ 3 మైనస్ 6. ఇక్కడ 2 మైనస్ గుర్తులే వచ్చినాయి కాబట్టి వీటిని కూడా పెద్దదాని యొక్క గుర్తు మైనస్ కాబట్టి మైనస్ 6 3 కలిపితే 9 is equal to 0 అయింది. అంటే ఇది శూన్యం అవుతుంది, ఎందుకంటే ఈ విలువ p of 3 అనే బహుపది యొక్క విలువ 0 అయింది. ఇదే క్వశ్చన్లో అడిగింది మనకి. ఈ క్వశ్చన్లో 0కి సమానం అయితే ఈ శూన్యాలు అయితే, లేకపోతే అది శూన్యాలు కాదు. ఇప్పుడు నెక్స్ట్ -2 కూడా ఇచ్చారు కాబట్టి p of -2 కనుక్కుందాం. ముందుగా p of x అంటే ఇచ్చిన బహుపది రాసుకుందాం. is equal to x square minus x minus r అనుకుందాం. తర్వాత మనకి p of -1 వాల్యూ కనుక్కుందాం. x వాల్యూ కన్నా -2 పెడితే వాల్యూ వచ్చింది -2 -6. ఇప్పుడు -1 హోల్ స్క్వేర్. అసలు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఘాతం సరి సంఖ్య ఉంటే అది ఎప్పటికైనా ప్లస్ అయింది. ఇప్పుడు -1 పవర్ 2022 ఇచ్చిన ఆ వాల్యూ ప్లస్ 1 అయింది. 1 కాదు ఎంత ఇచ్చినా అది 1 కాబట్టి ఈ విలువ ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు గతంలో ఎన్ఎంఎస్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ గురించి నేను ఈరోజు మీ టాపిక్ కూడా చెప్తున్నాను. ఈ క్వశ్చన్లో వచ్చిందని. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం p of -1లో ఈ చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఇక్కడ 2 ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయింది. 2 స్క్వేర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 4. ఇప్పుడు ఈ 2 ప్లస్ గుర్తులు ఉంటే కూడా 4కి 2 కలిపితే 6, పెద్దదాని గుర్తు ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టుకోకపోయినా కాబట్టి -4. 4కి -6 అంటే 0. అంటే వాడు లెక్క ఇచ్చిందనుకో, ఇచ్చిన లెక్క చదువుకుందాం మనం ఒకసారి. p of x అనే బహుపది x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 అనే బహుపదికి 3 మరియు -2 శూన్యాలు అవుతాయో కాదండి. మనకి ఇప్పుడు శూన్యం అంటే 0 విలువ, ఈ విలువ శూన్యం అయితే -3 -1 0కి సమానం అయింది, అంటే ఇవి శూన్యాలు అయింది. therefore p of x is equal to x square minus x minus 6 అనే బహుపదికి 3 మరియు -2 శూన్యాలు అవుతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ లెక్క మీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాను నేను. ఈ లెక్క అందరు నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా బహుపదిలోనే మేజర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బహుపది kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 వర్గ బహుపది శూన్యాల మొత్తం 1 అయితే k విలువ కనుక్కుంటాను. సో శూన్యాలు అంటే మనం నెక్స్ట్ ఇందాక క్వశ్చన్లో కనుక్కున్నాం. అసలు శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం తెలియాలి. ముందర మనకి చేయాలంటే శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం తెలియాలి. ఎగ్జాంపుల్గా ఇది ఇచ్చారు, దీని శూన్యాలు గుణకాల సంబంధం కనుగొనాలంటే మనం 2 ప్రాసెస్లో చేయొచ్చు. మీకు ఈజీగా ఉండే ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఇచ్చిన బహుపది రాసుకోండి. kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 అన్నారు. అయితే ఇది వర్గ బహుపది. అసలు వర్గ బహుపది సాధారణ రూపం ఏంటంటే చూడండి, వర్గ బహుపది సాధారణ రూపం
వర్గ బహుపది సాధారణ ఏంటి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. వర్గ బహుపది అంటే ఏంటి అంటే ఒక బీజీయ సమాసంలో చలరాశి యొక్క గరిష్ట ఘాతం 2 అయితే దాని వర్గ బహుపది అంటారు. దీని ఇంగ్లీష్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇది మనం పరిణామాలను బట్టి చూసుకుంటాం. ఈ వర్గ బహుపది సాధారణంగా ఇది. దీన్ని ఒకటో సమీకరణం అని అనుకోండి, దీన్ని రెండవ సమీకరణం అనుకోండి. ఒకటో సమీకరణం మరియు రెండవ సమీకరణాన్ని పోల్చండి. పోల్చినట్టే దీంట్లో చూడండి. ఇప్పుడు వర్గ బహుపది సాధారణమైనది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కదా. ఈ విలువలో a అంటే ఇక్కడ ఉన్న విలువ, b అంటే ఇక్కడ ఉన్న విలువ, c అంటే ఈ విలువ. c ఎప్పుడు స్థిర రాశి. అసలు వర్గ బహుపది సాధారణ రూపంలో పెద్ద నుంచి చిన్నకి తగ్గుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇది ax స్క్వేర్ ఇక్కడ bx పవర్ 1 రాసుకోవచ్చు, దీన్ని cx పవర్ 0 రాసుకోవచ్చు. x పవర్ 0 is equal to 1, c into 1 is equal to c. అంటే ఇది ఒక స్థిర రాశి. c విలువ ఎప్పుడైనా స్థిర రాశి. ఇప్పుడు ఈ విలువలో a అంటే ఏమవుతుంది? a is equal to k, b is equal to -3, c is equal to 1. మనకి ఎక్కడ వచ్చి రాసుకుంటాం. ఇప్పుడు ఓకే మనం a b c వాల్యూస్ కనుక్కుందాం. ఇప్పుడు మనకి లెక్కలో ఏమైనా ఇచ్చారు? శూన్యాలు మొత్తం ఒకటే చెప్పారు. సో మనకి శూన్యాలంటే గుణకాలంటే నేను ఇందాక చెప్పాను మీకు. ఈ వర్గ బహుపది యొక్క సాధారణ రూపంలో మనకి పోచగా a b c వాల్యూలు వస్తాయి. తర్వాత మీకు ఒక ఈజీ ప్రాసెస్ చెప్తాను కదా, శూన్యాలకు గుణకాలకు సంబంధం కనుక్కోవడానికి. ఇప్పుడు ఆ ఈజీ టాపిక్ ఏంటంటే ఇక్కడ దాకా నోట్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను కదా. ఆ ఈజీ ప్రాసెస్ ఏంటంటే ముందు వర్గ బహుపది యొక్క సాధారణ రూపం రాసుకోండి. తర్వాత మనకి లెక్కలో ఏమిచ్చారు? శూన్యాల మొత్తం అంటారు. సో శూన్యాల మొత్తానికి ఒక ఫార్ములా ఉంటుంది. శూన్యాల మొత్తం ముందుగా మన శూన్యాలని ఆల్ఫా బీటా అనుకుంటాం. ఎందుకు ఆల్ఫా బీటా అనుకున్నట్టే చలరాశి గరిష్ట ఘాతం 2 కాబట్టి 2 శూన్యాలు వస్తాయి. అదే 3 ఉంటే 3 శూన్యాలు ఉంటాయి, 4 ఉంటే 4 శూన్యాలు ఉంటాయి. ఇప్పుడు వర్గ బహుపది యొక్క సాధారణ నుంచి శూన్యాల మొత్తం కనుక సూత్రం ఏంటంటే -x వర్గం బై x స్క్వేర్ వర్గం. దీన్ని మనం ఎట్లా రాసుకున్నామంటే -b/a గా రాసుకుంటాం. ఇది శూన్యాల మొత్తానికి ఫార్ములా. ఈ క్వశ్చన్లో మనం శూన్యాల మొత్తాన్ని విద్యుత్ శాస్త్రం కాబట్టి శూన్యాల మొత్తం వరకే రాస్తాం. ఇప్పుడు శూన్యాల మొత్తానికి -b/a అనే ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఇందాక మనకి ఎగ్జాంపుల్లో a b c వాల్యూస్ వచ్చినాయి కదా. a అంటే k, తర్వాత b అంటే -3, c అంటే 1 అనే వాల్యూస్ వచ్చినాయి కదా. దీంట్లో శూన్యాల మొత్తానికి -b/a అంటే శూన్యాల మొత్తం లెక్క నుంచి -b అంటే -3/a అంటే k. లెక్కలో మనకి శూన్యాల మొత్తం 1 అని ఇచ్చారు, అది 1కి సమానం అయింది. -3/k ఈజ్ ఈక్వల్ టు 1. ఈ k ని తీసుకెళ్తే 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బాగా ఇచ్చే సరిపోతే h వేసింది 1 ఇంటూ k. therefore k ఈజ్ ఈక్వల్ టు 3. మనకి లెక్కలో కనుగొన్నది k వాల్యూ కాబట్టి k వాల్యూ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈజీ టెక్నిక్ ఏంటంటే ఈ ఒక్క ఫార్ములాతో చాలు మనకి కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే p of x is equal to x square minus 1 అనే బహుపది శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం సరిచూడని అంటున్నారు. అసలు మమ్మల్ని ఇచ్చిన బహుపది రాసుకోండి. ఇచ్చిన బహుపదిని p of x is equal to x square minus 1. దీనికి సున్నాకి సమానం అనుకోండి, శూన్యం కాబట్టి x square minus 1 is equal to 0. ఈ 1ని తీసుకెళ్తే మైనస్ ఇవ్వదు ప్లస్ అయితే x square is equal to 0 plus 1. x square is equal to 1. ఇక్కడ స్క్వేర్ ఉంది, మనకు కావాల్సిన x అనే కావాలి. అంటే దీని స్క్వేర్ అయిపోతే రూట్ అయితే x is equal to square root of 1 plus or minus. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ తీసుకోండి, ప్లస్ 1 మైనస్ 1. ఇవి బహుపది యొక్క శూన్యాలు వచ్చినాయి మనకి. ఈ శూన్యాలకి గుణకాల మధ్య సంబంధం అనుకోవాలి. దీన్ని ప్లస్ 1ని ఆల్ఫా అనుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్
బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనుకుంటాం. శూన్యాలు మనం ప్లస్ 1 మైనస్ 1 అనుకున్నాం. ఈ పైన చరాశి గరిష్టంగా ఉన్నది కాబట్టి రెండు శూన్యాలు ఉంటాయి. వాటి మనం ఇందాక క్వశ్చన్ ఆల్ఫా బీటా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆల్ఫా బీటా మనకి వచ్చేసి ఈ వాల్యూస్ ఆల్ఫా బీటా వచ్చింది. ఇప్పుడు శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం చూడండి అన్నది. ఈ శూన్యాలకి గుణకాలకు మధ్య సంబంధం చూడడానికి రెండు ప్రాసెస్లు ఉంటాయి. ఈ రెండు ప్రాసెస్లో మనకి ఆల్ఫా బీటా వచ్చింది కాబట్టి మొదటి పద్ధతి చూద్దాం. మొదటి పద్ధతి ఏంటంటే మొదటి పద్ధతి చేద్దాం. మనం శూన్యాలకి గుణకాల మధ్య సంబంధం అన్నారు కాబట్టి ముందుగా శూన్యాలు మొత్తం కనుకోండి. శూన్యాలు మొత్తం అంటే ప్లస్ శూన్యాలు ఏంటి ఆల్ఫా బీటా అంటే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా అంటే ఏముంది ప్లస్ 1 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఆల్ఫా ప్లస్ బీటా శూన్యాలు మొత్తం 0 వచ్చింది. ఇప్పుడు శూన్యాల అర్థం కనుక్కుందాం. ఇప్పుడు శూన్యాల అర్థం మనం లబ్ధం అంటే ఇంటూ బీటా. దీన్ని మనం ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు. ఈ మధ్యలో గుర్తు లేకపోతే దాని ఇంటూ అని గుర్తు ఆల్ఫా బీటా అనుకుంటాం. ఇప్పుడు మనకి ఆల్ఫా 1 మైనస్ 1 ఆల్ఫా ఎంత 1 ఇంటూ బీటా మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు రెండవ పద్ధతిలో కూడా చూద్దాం. ఈ వాల్యూస్ ఆ వాల్యూస్ సమానంగా ఉంటే శూన్యాలకు గుణకాల మధ్య సంబంధం సరి చూసినట్టు అయ్యింది. ఇప్పుడు రెండో ప్రాసెస్కి వెళ్తాం. మనం గుణకాల మధ్య సంబంధంలో రెండో పద్ధతి చూద్దాం. అసలు ఇచ్చిన వర్గ బహుపది రాసుకోండి. p of x is equals to x square minus 1. అసలు వర్గ బహుపది సాధారణ రూపం ఏంటి x square plus dx plus c. ఈ వర్గ బహుపది సాధారణ రూపం ప్రకారం ఇక్కడ b వాల్యూ లేనప్పుడు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ b కన్నా 0 పెట్టుకోవాలి. దీన్ని ఎలా రాస్తామంటే x square plus 0x minus 1 x square plus 0x is 0 minus 1 అంటే x square minus 1 ఎలా వస్తుంది దీన్ని 0 అనుకుందాం. ఈ రెండింటిని పోల్చితే a మరియు b వాల్యూలు వస్తాయి. ఇప్పుడు a is equals to 1 దీని ముందు లేకపోతే 1 అని, తర్వాత b is equal to 0 అని, తర్వాత c is equal to minus 1. ఇప్పుడు మళ్ళీ శూన్యాల మొత్తం చదవాలి. శూన్యాల మొత్తం మన ఇందాక శూన్యాల మొత్తంలో మనం ఏదో ఫార్ములా చెప్పాం మైనస్ ఎక్స్ గుణకం బై ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే మైనస్ బి బై ఏ అని చెప్పుకున్నాం కదా. మైనస్ బి బై ఏ. ఇప్పుడు మైనస్ బి అంటే ఎంత మైనస్ 0 బై ఏ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. శూన్యాల మొత్తానికి 0 వచ్చింది. శూన్యాల అర్థం చేయాలి. శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు దానికి కూడా ఒక సూత్రం ఉంది. ఏంటంటే స్థిర సంఖ్య బై ఎక్స్ స్క్వేర్ గుణకం. స్థిర సంఖ్య అంటే సి బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ. సి బై ఏ ఫార్ములా. ఇప్పుడు శూన్యాల మొత్తం సి బై ఏ. సి అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి వాల్యూ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మనం ఇందాక మొదటి పద్ధతిలో చేసినప్పుడు శూన్యాల మొత్తం 0 వచ్చింది, శూన్యాల అర్థం 1 వచ్చింది. కావాలంటే మీరు వీడియోని వెనక్కి పెట్టి చూడండి. ఇది అది వాల్యూ సమానంగా వచ్చింది అంటే శూన్యాలకు గుణకాల మధ్య సంబంధం సరి చూసినట్టు. ఇది మనకి ఈ లెక్క చేస్తే మనకి 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం 4 మార్క్స్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తం ఇచ్చారు, శూన్యాల అర్థం ఇచ్చారు. అయితే వర్గ బహుపది అనుకోవాలి. ఇందాక లెక్క మనం ఏం చేసామంటే వర్గ బహుపది ఇచ్చినప్పుడు శూన్యాల మొత్తం శూన్యాల అర్థం కనుక్కున్నాం. ఇప్పుడు వర్గ బహుపది ఇవ్వకముందరే శూన్యాల మొత్తం ఇచ్చారు. అప్పుడు వర్గ బహుపది ఎలా కనుక్కుంటాం. ముందుగా ఇచ్చి రాసుకున్న లెక్క ఇచ్చింది శూన్యాల మొత్తం. శూన్యాల ఆల్ఫా ప్లస్ బీటా కదా ఈజ్ ఈక్వల్ టు 4
తర్వాత శూన్యాల లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినవి రాసుకుందాం. ఇప్పుడు వర్గ బహుపది ఎలా కనుక్కుందాం? ఇప్పుడు మనకు ఒక ఫార్ములా రావాలా? అసలు వర్గ బహుపది కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే రాసుకోండి. వర్గ బహుపది కనుగొనుటకు సూత్రం is equal to x square minus x into alpha plus beta plus alpha beta. ఇవి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సూత్రం x square minus x into alpha plus beta అంటే శూన్యాల మొత్తం ప్లస్ ఆల్ఫా బీటా అంటే శూన్యాల మొత్తం. ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ప్రతిక్షేపిస్తే మనకి వర్గ బహుపది వచ్చింది. ఇప్పుడు మనం వర్గ బహుపది కనుగొన్నాం. వర్గ బహుపది కనుగొనడానికి సూత్రం రాసుకున్నామని అదేంటంటే x స్క్వేర్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. మనకి x స్క్వేర్ అంటే మనకు తెలియదు కాబట్టి x స్క్వేర్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాల మొత్తం 4 ప్లస్ ఆల్ఫా బీటా అంటే శూన్యాల మొత్తం 1 is equal to x square x into 4 is equal to minus 4x plus 1. Therefore కావాల్సిన వర్గ బహుపది is equal to x square minus 4x plus 1. కావాలంటే దీని శూన్యాలు కనుగొనండి. ఆ వాల్యూస్ 4 1 వస్తుంది. ఇది మనం చెక్ కూడా చేసుకోవచ్చు. కానీ మనకు కావాల్సిన వర్గ బహుపది వచ్చింది. దీని కారణంగా మనం ఒక సూత్రం వస్తే చాలు. ఆ సూత్రం ఏంటంటే x స్క్వేర్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పుకునే నెక్స్ట్ లెక్క ఏంటంటే వర్గ బహుపది ఒక బహుపది ఇచ్చారు. దాన్ని ఒక వర్గ బహుపదితో భాగాహారం చేస్తే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు బహుపది యొక్క భాగాహారం చెప్పుకుందాం. ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ లెక్క చేస్తే మనకి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా p ఆఫ్ x డివైడెడ్ బై g ఆఫ్ x. g ఆఫ్ x ని రాసుకుందాం. x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 4x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 62x మైనస్ 66. క్వశ్చన్ పరిశీలించండి. ఫస్ట్ p ఆఫ్ x ఇచ్చారు అంటే ఒక బహుపది ఇచ్చారు, దాంతో ఇంకో బహుపదిని భాగాహారం చేయాలి. అది p ఆఫ్ x రాసుకోండి ఇక్కడ, తర్వాత g ఆఫ్ x రాసుకోండి. ఇప్పుడు మామూలు భాగాహారం మనం చేస్తాం. ఈ భాగాహారం చేయాలంటే దేన్ని చేస్తే ఈ విలువ వస్తుంది అంటే ముందర ఈ పదంతో భాగాహారం చేయండి. అంటే 4x పవర్ 4 బై x స్క్వేర్. ఈ x పవర్ 4 ని x స్క్వేర్ కి x స్క్వేర్ రాసుకోవచ్చుగా. 4 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ బై x స్క్వేర్. ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 4x స్క్వేర్ ఇక్కడ వచ్చింది. ఈ వాల్యూ మనం ఇక్కడ రాసుకుందాం 4x స్క్వేర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోండి, ప్లస్ వాల్యూ కన్నా మనం బాగా గుర్తుంచుకోవాలా. ఇప్పుడు 4x స్క్వేర్ ఇక్కడ వచ్చింది ఫస్ట్ పదం. ఈ 4x స్క్వేర్ దీంతో ఎత్తులేస్తే ఈ వాల్యూ వచ్చింది. 4x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x పవర్ 4. దాన్ని రాసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది అంటే ప్లస్ వచ్చింది అని ప్లస్ పెట్టుకోండి. తర్వాత 4x స్క్వేర్ ఇంటూ 2x 4 2 8 అండ్ x స్క్వేర్ ఇంటూ x is equal to x పవర్ 3 ఆర్ x క్యూబ్. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ is equals to మైనస్ 4 3 is 12 ఇంటూ x స్క్వేర్ is equal to 12x స్క్వేర్. ఇక్కడ దాకా మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ ఇక్కడ చేస్తుంది దీంట్లో. తర్వాత మనకి నార్మల్ డివిజన్ మెథడ్లో మనం మైనస్ చేస్తాం. ఇక్కడ మైనస్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చెప్తారు గుర్తు ప్లస్. ఈ ప్లస్ కాస్త ఇక్కడ వచ్చి ఇక్కడ మైనస్ అయితే, ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయితే, ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అయితే, ఇక్కడ మైనస్ అంటే ఇది తీసివేయాలంటే క్యాన్సిల్ చేస్తే 0 వచ్చింది. దీంతో ఇంక సమాధానం తర్వాత మైనస్ అంటే ఈ వాల్యూ మైనస్ వచ్చింది.
ఈ వాల్యూ ప్లస్. ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు మనం తీసివేయాలా, ఇది గుర్తుంచుకోవాలి. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కానీ ఈ 8కి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి పెద్దదాన్ని ఒక గుర్తు మైనస్ 8 నుంచి 2 తీసేయండి 6x³ తర్వాత ఇక్కడ 12కి ప్లస్ ఉంది అంటే పెద్ద సంఖ్య ప్లస్ ఉంది మనం ప్లస్ ఆ వాల్యూ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది తీసేయాలా, 12 నుంచి 2 తీసేస్తే 10x². తర్వాత దీన్ని ఇక్కడికి బాగా చేసుకోండి ప్లస్ 62 x. ఇక్కడ పెట్టి అర్థమైతే తర్వాత నెక్స్ట్ స్టెప్ పోవాలంటే ముందు మళ్ళీ ఈ స్టెప్లో చేసుకోవాలి. మళ్ళీ ఈ వాల్యూ అనుకుంటే నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది ఇక్కడ -6x³ -6x³ బై x² ఈక్వల్ టు -6x³ ని x³ ని x² ఇంటూ x రాసుకోవచ్చు. x² ఇంటూ x బై x². ఈ x² కి x² క్యాన్సిల్ అయిపోయింది -6x వచ్చింది. ఈ వాల్యూని ఇక్కడ వేసుకోండి. మళ్ళీ ఇందాక ప్రాసెస్లోనే మనం మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు -6 ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు 6 x ఇంటూ x² ఇస్ ఈక్వల్ టు x³ మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 6 ఇంటూ 2 ఇస్ ఈక్వల్ టు 12 x ఇంటూ x ఇస్ ఈక్వల్ టు x². తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 6 ఇంటూ 3 ఇస్ ఈక్వల్ టు 18 x వచ్చింది. మళ్ళీ నార్మల్ మెథడ్లోనే మనం బాగా ఆరంభం చేసేటప్పుడు మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోయింది, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ తీసేది కొట్టేస్తే. తర్వాత ఇది ప్లస్ పెద్దదాని గుర్తు ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ పెట్టుకోండి. ప్లస్ ఇంటి ప్లస్ ఇది కూడా ప్లస్ 10 12 కలిపితే 22x². ఇక్కడ ప్లస్ ఉంది పెద్దదాని గుర్తు ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టుకోండి. 62 నుంచి 18 తీసేస్తే 44x. మళ్ళీ దీన్ని కింద తెచ్చుకోండి -66 వచ్చింది వాల్యూ వచ్చింది. మళ్ళీ ఇందాక ప్రాసెస్లో 22x² ని దీంతో భాగించేది 22x² బై x² ఇస్ ఈక్వల్ టు 22. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఆ వాల్యూ అయింది 22 పెట్టుకోవాలి. ఈ 22 ఇంటూ x² ఇస్ ఈక్వల్స్ టు 22x² ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 22 2s are 44x. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 22 3s are 66. మరి మనం నార్మల్ మెథడ్ ఏం చేస్తాం మైనస్ చేయాలా, మైనస్ చేసినప్పుడు గుర్తులు మారుతాయి. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యాన్సిల్, 0 వచ్చింది. ఇది ఫ్రెండ్స్ బాగా మీకు బాగా అర్థం కావడానికి బాగా సింప్లిఫైగా చేసి చూపించాను. దీన్ని చెక్ అవుట్ చేసుకోవచ్చు. మనం చెక్ ఎలా చేస్తామంటే a is equal to bq plus r అనే సూత్రంలో చేద్దాం. ఇప్పుడు ఏ అంటే ఇది, బి అంటే ఇది, క్యూ అంటే ఇది, ఇది ఆర్. ఏ అంటే ఈ వాల్యూ వస్తే చెక్ చేసినట్టు, బి అంటే ఇది x² ప్లస్ 2x మైనస్ 3 ఇంటూ క్యూ ఇస్ ఈక్వల్ టు 4x² మైనస్ 6x ప్లస్ 22 r ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ 0. ఇప్పుడు దీన్ని దీంతో హెచ్చవేయాలా, తర్వాత దీంతో హెచ్చవేయాలా, తర్వాత దీంతో హెచ్చవేయాలి. ఇప్పుడు x² ఇంటూ 4x². ఇక్కడ ఏం కాదు 1 ఇంటూ 4 ఇస్ ఈక్వల్ టు 4. x² ఇస్ ఈక్వల్ టు x⁴. తర్వాత దీన్ని మళ్ళీ దీంతో హెచ్చవేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ మైనస్ x² ఇంటూ 6x ఇస్ ఈక్వల్ టు 6x³ మళ్ళీ x² ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ x² ఇంటూ 22 అంటే ఇక్కడ మైనస్ 22x². తర్వాత మళ్ళీ దీంతో హెచ్చవేయండి, దీంతో హెచ్చవేయండి, దీంతో హెచ్చవేయండి, ఈ వాల్యూ వస్తుంది. మనకి ఖచ్చితంగా ఈ వాల్యూ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మనం చేస్తే. ఓకే చేసిన తర్వాత ముందు ఈ వాల్యూ వచ్చింది, తర్వాత దీంతో ఈ మూడింటితో హెచ్చవేసాం.
తర్వాత దీంతో యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది 4x³ ఇది మనకు వచ్చేసిన తర్వాత 6x³ 22x² కానీ యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు -6x³ ఇది -6x³ ఇట్లా రాసుకోండి. తర్వాత 22x² -12x². 22 నుంచి 12 పోతే 10 ఇక్కడ రాసుకున్నాం 10x² -12x² ఇక్కడ ఉంది కాబట్టి x² ఒకసారి రాసుకున్నాం. తర్వాత 44x ప్లస్ 18x 44 18 అంటే 62x మైనస్ అవ్వలేదు. తర్వాత 10 నుంచి 12 పోతే 10 నుంచి 12 పోదు కానీ పెద్దదాన్ని గుర్తు 2 మైనస్ కాబట్టి -12 నుంచి 10 పోతే 2x² ప్లస్ 62x మైనస్ 62 మనకి p(x) వచ్చింది. చెక్ కూడా కరెక్ట్ అయింది. ఇక్కడ వచ్చిన వాల్యూ ఈ వాల్యూకి సమానం ఉంది కాబట్టి మనం చేసిన భాగాహారం రైట్. దీన్ని నేనైతే యూక్లిడ్ భాగాహారం ప్రకటన చేశాను. మీరు కూడా ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు చెక్ని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన టాపిక్ బహుపదులు. మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే దీని కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ బ్రోస్.